నారాయణ నారాయణ. ప్రణామం దేవర్షి. శుభమగుగాక. నందీశ్వర, ఇక మీ ప్రతీక్షా సమయం సమాప్తమవునుంది. దేవర్షి, తమరికి ఎలా తెలిసింది మేము పరమశివులకై ప్రతీక్షిస్తున్నామని? నారాయణ నారాయణ. నందీశ్వర, ఎదురుగా అగుపిస్తున్నది పరమశివుల యొక్క ఆసనం, రిక్తంగా. ఇక మరి అట్టి స్థితిలో మీరు పరమపిత బ్రహ్మదేవులు లేదా శ్రీహరికై ప్రతీక్షిస్తూ ఉండలేరు కదా, అవునా? వారి ఆదేశం ప్రకారమే ఇక్కడికి వచ్చి ఉన్నాను. స్వర్గం, బ్రహ్మలోకము, ఇంకా వైకుంఠాలలోని వాతావరణాన్ని ఎవరు కలుషితం చేశారో నారదా, అది మాకు బహుబాగా తెలుసును. ఇందులో దేవగురువు, దేవేంద్రుడు, ఇతర దేవతలదే ప్రముఖ పాత్ర ఉంది. వారే దోషులు. మహాదేవ, ఈ విషయమై నాకు కొంచెం ఆధారం అవశ్యం దొరికింది, కానీ ఈ విషయంలో అధికంగా ఏమీ తెలియరాలేదు. నారదా, మరి నీకు బ్రహ్మ విష్ణువుల గొప్పతనంపై వివాదం జరుగుతున్నది అని తెలిసిపోయినప్పుడు నీవు వెంటనే వారి వద్దకు వెళ్ళి వారికి ఈ వివాదం గురించి తెలియచెప్పి ఉండాల్సింది. కానీ నీవు ఈ విషయం గురించి అంత పట్టించుకోనేలేదు. ఎందుకంటే నీవు ప్రతీక్షిస్తూ ఉన్నావు వివాదం ఇంకా పెరగాలని, విషయం గంభీరమవ్వాలని. అప్పుడు నీకు నీ నారదలీలను ప్రదర్శించడానికి అవకాశం వస్తుందని. నీ లీలలను ప్రదర్శించాలనే ప్రలోభంతో మౌనంగా ఉన్నావు. లేదు పరమశివ, లేదు. అలా ఎప్పటికీ కాదు. నేను అన్ని విధాలా నిర్దోషిని మహాదేవ. లీలలు చూపించాలి అన్న ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. నన్ను తమరి క్రోధానికి బలి చేయకండి పరమశివ. నేను దేవతలకి ఇది అవశ్యం చెప్పి ఉన్నాను, ఈ వివాదాన్ని ఒక్క శివశంకరులే పరిష్కరించగలరు అని. అదే నిజము కదా మహాదేవ? అదే ఉద్దేశంతో వారు వచ్చారు కూడా తమ వద్దకు. వచ్చారు, కానీ అధైర్యపడి మాకై ప్రతీక్షించకనే వెళ్ళిపోయారు. ఏం వారిలో ఇప్పుడు ఆ మాత్రం ధైర్యమూ లేదా? మేము వచ్చే వరకు మాకై ప్రతీక్షించలేరా? మేము ఈ వివాదాన్ని ఇప్పుడే అంతం చేసేస్తాము. దేవగురువు బృహస్పతి, ఓ దేవేంద్ర, శచి, ఇతర దేవతలారా, అందరూ వెంటనే కైలాసానికి రావలసింది. జయము శివశంకరునికి. దేవగురువు బృహస్పతి, దేవేంద్ర, మీరు మాకు చెప్పండి, మీరు ఎవరిని గొప్పవారు అనుకుంటారు? తమరినే గొప్పవారిగా అనుకుంటాం పరమేశ్వర. అవును పరమశివ, తమరికన్నా గొప్పవారు అన్యులెవరున్నారు? మీ ఇద్దరికీ తెలియదు. మేము ఎవరి గొప్పతనం విషయమై ప్రశ్నిస్తున్నాము, అయినా మీరిద్దరూ వేరే విధంగా చెబుతున్నారు. మాకు స్పష్టంగా చెప్పండి, బ్రహ్మదేవులు శ్రీ మహావిష్ణువుల్లో ఎవరు గొప్పవారు? పరమశివ, దేవగురు బృహస్పతి ఇంకా దేవేంద్రుడు తమరి క్రోధాన్ని చూసి మానసికంగా సంతులనాన్ని కోల్పోయారు. వారి మనసులలోని మాటను చెప్పడానికి సాహసం చేయలేకపోతున్నారు. కృప చూపి వీరిని క్షమించండి. దయతో తమరి క్రోధాన్ని శాంతింపచేయండి పరమేశ్వర. మేము శాంతించినంత మాత్రాన ఈ వివాదం సమాప్తమవదు నారదా. ఇక ఈ ఇరువురు ఏమీ చెప్పలేని స్థితి అందుంటే మేము బ్రహ్మదేవులని, ఆ విష్ణువులను కైలాసానికి రమ్మని నిమంత్రణ చేసి ఈ వివాదాన్ని సమూలంగా అంతం చేస్తాము. బ్రహ్మదేవా, కైలాసానికి విచ్చేయండి. శ్రీ మహావిష్ణు, కైలాసానికి విచ్చేయండి.
ఆజ్ఞాపించండి మహాదేవా. మాకు ఏమి ఆజ్ఞ పరమశివ? మీరు ఇరువురూ కూడా మావలనే సర్వజ్ఞులు, అందుచే అవశ్యం తెలిసి అయ్యుండును. మేం మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచాము? మేము మీ మాటల్లో విందామనుకుంటున్నాం. మీ ఇద్దరిలో ఎవరు గొప్ప? తమరు మా ఇద్దరికన్నా గొప్పవారు శివశంకర. ఎలా అనిపిస్తోంది అంటే మీరిరువురు ఈ వివాదాన్ని అంతం చేయబోరని. వివాదం మీ ఇద్దరి గురించి వచ్చింది. దీన్ని అంతం కూడా మీ ఇద్దరే చేయవలసి ఉంది. ఇక మీరు చేయకుంటే కనుక మేము మా పద్ధతిలో చేస్తాము. మరి మా పద్ధతి మా వలనే నిరామయంగా ఉంటుంది. బ్రహ్మదేవ, ఈ దేవగురువు బృహస్పతి మీతో అన్నాడుగా మీరే గొప్పవారు అని. మీరేమని బదులిచ్చారు? అట్టి మాటకి ఏం బదులివ్వగలను? ఇప్పుడిప్పుడే తమరు మాకేమని బదులిచ్చారు? మేము అడిగాము కదా మీ ఇరువురిలో గొప్పవారు ఎవరు అని. మీ ఇరువురు సరైన సమాధానమియ్యక మమ్ము గొప్పవారని అన్నారు. అంటే ఎవరైతే మీకు ఎదురుగా ఉంటారో వారిని గొప్పవారు అని అంటారు. దేవగురువు ప్రశ్నించే సమయంలో శ్రీ మహావిష్ణువు మీ సమ్ముఖంలో ఉంటే తమరు బహుశः ఆయనే గొప్పవారనేవారు. వీరు తమ సమ్ముఖాన లేరు, అందుకని తమరు దేవగురువుతో అనలేకపోయారు. గొప్పవారు మీరు కాదని శ్రీ మహావిష్ణువేనని. మౌనంగా ఉండడంతో లేదా మీరే గొప్పవారు అనుకోవడంతో వివాదం, విపత్తులు, ఆపదలు, కష్టాలు ఇవి అన్నీ కూడా వెనువెంటనే తలెత్తుతాయి. తమని కాకుండా అన్యులను గొప్పవారని చెప్పడం వలన సద్భావన, సహృదయత, ప్రేమ, కరుణ ఇంకా పరహిత భావనల ఝరులు పుట్టి ప్రవహించనారంభిస్తాయి. జగత్ కళ్యాణము, జగత్ శాంతి కొరకు ఇదే అపేక్షించదగినది. అదే తమరు ఆ సమయాన దేవగురువు బృహస్పతి సమ్ముఖాన్ని శ్రీ మహావిష్ణువుని గొప్పవారని చెప్పి ఉంటే ఈ వివాదం అక్కడే సమాప్తమై ఉండేది. కానీ ఇప్పుడు ఈ వివాదం అంతా తిరుగుతూ ఇక్కడ కైలాసానికి వచ్చి చేరింది. శ్రీ మహావిష్ణువు ఇక ఈ దేవేంద్రుడు ఇంకా శచి బ్రహ్మదేవులని నిందిస్తూ తమరిని గొప్పవారన్నప్పుడు తమరు కూడా వారిని యత్నించలేదు. తమరు వారితో అననేలేదు గొప్పవారు బ్రహ్మదేవులని. ఇది కూడా అననేలేదు. తమ సమ్ముఖానే నిలబడి ప్రశంసలు చేసి వారిని గొప్పవారనేవారు స్థిమిత బుద్ధి కలవారు కాదు అని. ఇంకా శ్రీహరి ఇదే విషయంలో వివాదం గురించి దేవి లక్ష్మి ఉత్తేజితురాలయ్యారు. తమరు ఆమెకు తెలియజెప్పడానికి ప్రయత్నించారు, కానీ మనస్ఫూర్తిగా కాదు. బ్రహ్మదేవులు కూడా దేవి సరస్వతికి అర్ధమనసుతోనే చెప్పారు. వారిద్దరూ పరిస్థితిని సుస్పష్టంగా అర్థం చేసుకోనందుకు పరిణామం మంగళకరంగా ఉండనే ఉండదు. తమరు ఇరువురు ఇలా చేసి ఉండాల్సింది. ఆ సమయంలో వెంటనే ఒకరినొకరు కలుసుకుని ఒకరినొకరు గొప్పవారని చెప్పుకుని ఈ మిథ్యా వివాదానికి అంతం ఆ సమయానే చేయాల్సింది. మహామహిమాన్వితుల గొప్పదనం వారి అనుయాయులలో వివాద కారణంగా మారి కరాళ నృత్యం చేయనారంభిస్తే ఇంకా సమయం ఉండినా ఇక ఆ నృత్యాన్ని ఆపుచేయకుంటే ఆ మహిమాన్వితుల యొక్క మహత్యం పాతాళ ప్రవేశం చేయడానికి అధిక సమయం పట్టదు. అందుచే గొప్పవారు వారి వారి మహత్యాన్ని రక్షించుకునేందుకు తమ అనుయాయులని, మిత్రులని, శుభచింతకులను తమకు సమానంగా గొప్పవారిని చేయడానికి ప్రయత్నం చేయాలి. మనం త్రిమూర్తులము, సమాన రీతిని గొప్పవారం. అంటే మన స్థానాల్లో స్థిరమయ్యాము. శివశంకర, మాకు మా పొరపాటు ఏమిటో తెలిసి వచ్చింది. అందుకు ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలనుకుంటున్నాము. తపస్సుని మించినది అన్యేతర ప్రాయశ్చిత్తం ఏదీ లేదు. మేము ప్రసన్నులమవుతాము.
ఇక ఈ వివాదంలో పాల్గొన్న అందరూ తపస్సు ద్వారా ప్రాయశ్చిత్తం చేసుకుని తమ మనస్సులు ఆచరణలని ప్రక్షాళన చేసుకోండి. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. బ్రహ్మదేవా, బ్రహ్మదేవా, తమరు ఎక్కడికి అదృశ్యులైపోయారు? బ్రహ్మదేవా, కృప చూపి శీఘ్రమే తమరు ప్రత్యక్షమవ్వండి. కానీ బ్రహ్మదేవ, తమరు ఎక్కడున్నారు? నేను నా దివ్య దృష్టితో చూసి ఇప్పుడే తెలుసుకుంటాను తమరు ఎక్కడున్నారు. ఇది ఏమిటిది? నా దివ్య దృష్టికి ఏం జరిగింది? ఇది పని చేయట్లేదేమి? నాకు దీనితో ఏదీ కనిపించడం లేదు. ఇక ఇప్పుడు ఎలా తెలుసుకోవడం బ్రహ్మదేవులు ఎక్కడికి వెళ్లారో? ఒకవేళ బహుశా వారు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లారేమో. ఇక అక్కడ వారితో వివాదం ఉగ్రంగా మారిందేమో. మరైతే నేను వెంటనే అచ్చడికి వెళ్ళటం మంచిది. శ్రీహరి ఎక్కడికి వెళ్లారో తెలియట్లేదు. నేడు నా దివ్య దృష్టి పని చెయ్యట్లేదే, అది తెలియట్లేదు. అయితే ఈ పని కూడా బ్రహ్మదేవులదే ఉంటుంది. ఆయన నా స్వామిని పిలిపించుకుని వీరి సమ్ముఖాన తన గొప్పతనం గురించి బీరాలు పలుకుతున్నారేమో. మరైతే అటువంటప్పుడు నేను వెంటనే బ్రహ్మలోకం వెళ్ళాలి. నా సఖినంటూ ఊరకనే చెబుతూ ఉంటావు, కానీ నేనిక్కడికి వచ్చినంత ఆహ్వానం పలుకుతూ ఒక్క మాట కూడా నీ వాడలేదు. ఇది నాకు ఘోర అవమానం కాదా? పిలవని పేరంటానికి వచ్చే అతిథులకి స్వాగత సత్కారాలుండవు. ముందు ఇది చెప్పు, నా స్వామి శ్రీ మహావిష్ణువు ఎచ్చటనున్నారు? నా ప్రశ్న కూడా మరి అటువంటిదే. అందుకే నేనిచ్చడికి వచ్చాను. చెప్పు, సృష్టిని రచయించే నా స్వామి బ్రహ్మదేవులెక్కడా? వారిని అకస్మాత్తుగా ఎక్కడికి మాయం చేశారు నీ స్వామి శ్రీహరి? విద్యలకి దేవినని చెప్తావు, కాని అవిద్యాగ్రస్తమయ్యావు. కళలకే అధిష్టాన దేవతనంటావు, కాని ఆచరణలో కళావిహీనత. వెంటనే చెప్పు, నా స్వామి శ్రీ మహావిష్ణువు ఎక్కడా? ధనానికే దేవతని చెప్పుకుని నీవు పలుకులలో వ్యవహారంలో ఇంత నిర్ధనివని ఇది నేను ఊహించను కూడా ఊహించలేదు. వెనువెంటనే చెప్పు, బ్రహ్మదేవులు ఎక్కడా? నేను గొప్ప దేవుడైన శ్రీ మహావిష్ణువు పత్నిని. నన్ను ప్రశ్నించే వారెవరున్నారు? గొప్ప శ్రీహరి గొప్పవారా? ఈ భ్రమ ఎప్పుడు కలిగింది? శ్రీహరి గొప్పవారని? బ్రహ్మదేవులే గొప్పవారు. బ్రహ్మదేవులు శ్రీహరి కన్నా గొప్పవారా? ఎవరైనా వింటే అపహాస్యం చేసెదరు. అపహాస్యం చెయ్యని. కాని బ్రహ్మదేవులే శ్రీహరి కన్నా గొప్పవారు. కాదు, ఇద్దరిలో శ్రీహరే గొప్పవారు. నేను చెబుతున్నాను, బ్రహ్మదేవులే గొప్పవారు. ఇది నేనంటున్నాను, శ్రీ మహావిష్ణువే గొప్పవారు. కానే కాదు. అవును కాదు. అవును కాదు కాదు కాదు. అవును అవును అవును. దేవీమణులారా, ఈ ప్రకారమైన సంవాదము వివాదము మీకు శోభస్కరమేనా? మీరిరువురు వెంటనే కైలాసానికి రండి. ఓం నమః శివాయ. దేవీమణులారా, మీరు ఒకరినొకరు ఈ విధంగా రోషంగా చూసుకోక మా వైపు చూడండి. ఇక చెప్పండి, ఇలా ఈ ప్రకారమైన ఆచరణ మీకు శోభస్కరమేనా? మీరిరువురు జగత్పూజ్య దేవతలు. మీ ఇరువురి భక్తులు వారి మనోమందిరాలలో మిమ్మల్ని ప్రతిష్ఠింపచేసుకొని ఉన్నారు. ఇది వారికి తెలిసిన ఎడల మీరిరువురు అకారణంగానే నిమ్న స్థాయికి దిగజారని ఇక మీ ఇరువురి భక్తులు ఎట్టి స్థాయిలోకి పడిపోగలరు. అంతియే కాకుండా వారు ఎవరిని పూజిస్తున్నారు, వారు పూజ్యులే కాదని తెలిస్తే అప్పుడు మీ స్థితి ఏమగును? ఇక ఎట్టి గతిపట్టును వారికి. మనలను నమ్మిన వారికై, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండుటకై మనం మర్యాద నిలుపుకోవడం అత్యంత ఆవశ్యకం. నిజాన్ని అధిక కాలం దాచి ఉంచడం సాధ్యం కాదు.
జగతిపై నిజము వెల్లడి అయితే నిరాధారమై మర్యాద శూన్యంలోకి వెళ్ళి శూన్యమైపోతుంది. కానీ మహాదేవా, తొలగించండి మీ మనసుల్లో నుంచి ఈ భ్రమని. ఎవరో ఎవరినో అదృశ్యం చేశారు అని. బ్రహ్మ ఇంకా విష్ణువు ఇరువురూ గొప్పవారే. వారు తమ తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు ఒక అజ్ఞాత స్థలంలోకి వెళ్ళి ఉన్నారు. వారి ప్రాయశ్చిత్తం పూర్తి అయినంతనే వారు తమ తమ లోకాలకి తిరిగి వచ్చేదరు. అప్పటి వరకు మీరు ధైర్యం వహించండి. మహాదేవా, నేను బ్రహ్మదేవుల్ని చూడాలని ఆతురతగా ఉన్నాను. నాకు కూడా శ్రీహరి దర్శనం చేసుకోవాలని ఉంది. కృపతో తమరు చెప్పండి, వారెక్కడున్నారో. మేమే మీ దివ్య దృష్టిని పనిచేయకుండా చేసింది. ఇప్పుడు మీ శక్తులన్నీ పూర్వం వలనే జాగృతమైనవి. ఇంక మీరు స్వయంగా వారిని వెదుకండి. వారు అవశ్యం మీకు కనబడగలరు. ఓం నమః శివాయ. 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 మాతా పార్వతీకి జయము. కుమార కార్తికేయ స్వామికి జయము. కుమార గణేశునికి జయము. మహాదేవుడు పరమేశ్వరునికి జయము. ప్రణామం పితాశ్రీ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మాత, పితాశ్రీ మా ప్రణామానికి ఏమీ బదులు పలకలేదు. అకస్మాత్తుగా అదృశ్యులైపోయారు. దీనికి అర్థమేమిటి మాత? మాత, నేటిదాకా ఇలా జరగనే లేదు. పితృదేవులు మా ప్రణామానికి బదులు పలకకపోవడం నాకేమనిపిస్తోందంటే మేమిక్కడికి రావటం వారికి ఇష్టం లేదేమో. మాత, కృపచూపి ఈ రహస్యానికి గల కారణం మాకు తెలియచేయండి. ఏమిటో చెప్పండి మాత. ఏం చెప్పను, నీకు స్వయంగా తెలుసు. నీవు అనేక మార్లు చూసి ఉన్నావు. మీ పితరులు అద్భుతమైన విచిత్ర లీలలను చూపుతూ ఉంటారు. వారి రహస్యమయ లీలలని వారు కాక ఇంకెవరూ తెలుసుకోలేరు. అయితే పితృదేవులు ఏమైనా లీలలను చూప వెళ్ళారా? అయి ఉండవచ్చు, ఇది కూడా జరగవచ్చు. వారి భక్తుల పిలుపు విని వారి ఉద్ధరణకై వెళ్ళారేమో. భక్తుల పిలుపుని నీవు కూడా వినియేయుందువు. పైగా వారికి మనకన్నా వారి భక్తులపైనే ధ్యాస ఎక్కువ. నాకనిపిస్తోంది వారు అందుకే వెళ్ళారని. ఓం నమః శివాయ. ఓం నమః
శివారాధకులారా, మేము మీ అందరి ఏకాగ్ర తపస్సుతోటి ప్రసన్నులమయ్యాం. కోరుకోండి, ఏం వరం కావాలో. ఆదిదేవ శివశంకర ప్రణామం. తెలియకనే గొప్పదనపు భ్రమలో పడి మా అహంకారానికి ప్రాముఖ్యమిచ్చి అకారణంగా వివాదాన్ని ఉత్పన్నం చేశాం. కాని తమరు చిన్న ప్రాయశ్చిత్తంతోటే ప్రసన్నులై తమ గొప్పదనాన్ని మాకు తెలియజేశారు. ప్రసన్నులము, అందుకే వరమియ్యడానికి వచ్చాం. వరం కోరుకోండి. ప్రభు, ఈ సృష్టి యొక్క రచన మేము తమరి ఆదేశంతోనే చేశాము. ఈ జగతికి ఇంకొక లాభం భవానీ ఉంది. అందుచే మా ప్రార్థన ఏమంటే తమరు కూడా ఈ భవలోపల సమాగములై భవనాదుని రూపంలో ఉత్పన్నులవ్వండి. తమరి ఆదేశంతోనే నేను జగతికి పాలకుణ్ణి అయ్యాను మహాదేవా. నేను కోరేదేమంటే తమరు నా ద్వారా పాలించబడే ఈ జగతిలో సమాగములయ్యి భవనాధుని రూపంలో విలసిల్లాలి. మేము మీ అందరి తపస్సుతోటి ప్రసన్నులమయ్యాం. బ్రహ్మ విష్ణువుల కోరిక ప్రకారం మేము కైలాసంలో అదృశ్యులమయ్యి భవనాధుని రూపంలో ప్రత్యక్షమవుతాం. మీరందరూ అపరాధ విముక్తులయ్యారు. ఇక మీరందరూ మీ మీ స్థానాలకు తిరిగి వెళ్ళండి. మహాదేవుడు అసుతోషుడు పరమేశ్వరునికి జయము. దేవి, మనమిప్పుడు మన దివ్య దృష్టిని ప్రయోగించి చూడవలసి ఉంది. వీరు ఇరువురు కైలాసమేమైనా వెళ్లారేమో. దేవి పార్వతి గణేశుడు కార్తికేయులతోటి కైలాసంలో ఉన్నారు. మనం వెంటనే అచ్చటికి వెళ్ళి వారి సహాయాన్నే అర్థిద్దాం. నీవు నిజం చెప్పావు. మనం అటులనే చేయవలను. కారణం ఏదైనా ఉండాలి కదా. మహాదేవులు ఒక్కసారిగా ఎవరికి సూచన అయినా ఇవ్వక అదృశ్యులైపోయారు. ఎక్కడికి వెళ్లారో, ఎందుకు వెళ్లారో ఎవరికి తెలియనే తెలియదు. శాంతించండి మాత. వారు ఎక్కడికి వెళ్ళినా సరే వెనుకకు తిరిగి ఇక్కడికే వస్తారుగా. మాత, తమరే చెప్పారు కదా, పితాశ్రీ వారి భక్తుల పిలిపి విని వెళ్ళారని. వారిని సంతుష్టపరిచి వచ్చేదరు. మాత, వారు కైలాసం నుండి అధిక కాలం దూరంగా ఉండలేరు. ప్రణామం దేవి పార్వతి. దేవి పార్వతికి మా ప్రణామము. మాతా లక్ష్మికి ప్రణామములు. మాతా సరస్వతికి ప్రణామములు. దేవి పార్వతి, మేము ఇక్కడికి తమరి సహాయార్థం వచ్చాం. పరమశివుల ఆజ్ఞను అనుసరించి మేమిరువురం మా స్వాములకై సంపూర్ణ సృష్టిలో వెతికాము. కాని వారు మాకు ఎక్కడా అగుపించలేదు. కృప చూపి తమరు వారి గురించి మాకు చెప్పండి. మీరిరువురు చూస్తూనే ఉన్నారుగా పరమశివ శంకరులు ఇక్కడ లేరు అని. ఆ బ్రహ్మ విష్ణువు ఇంకా వారి అనుయాయుల కారణంగానే వారిక్కడి నుంచి అదృశ్యులయ్యారు. ఇంకా కొద్ది సమయంలో నా స్వామి కైలాసంపై ప్రత్యక్షం కాకుంటే నా కోపము బ్రహ్మ విష్ణువులపైకి మళ్ళుతుంది. ఇక ఆపై పరిణామం ఏమగునో దాని గురించి మీరిరువురే ఊహించుకోండి. పరమశివులు మమ్మల్ని ఉపేక్ష చేసి కైలాసం నుండి అకస్మాత్తుగా అదృశ్యులైనారు. ఇక అది బ్రహ్మదేవులు విష్ణుమూర్తుల కారణంగానే అయ్యింది. అందుకే మేమందరం బహు వ్యాకులతతో అసంతృష్టులై బాధతో ఉన్నాము. దేవీమణులారా, మీరిరువురు మాకు మాతృ సమానులు. తమరికి ఎట్టి కష్టం కలగటం మాకు ఇష్టం లేదు. అందుకని మీరు వెంటనే బ్రహ్మదేవులకు విష్ణుమూర్తులకు సందేశాన్ని పంపండి. వారు పితాశ్రీని కైలాసంపై ప్రత్యక్షమవటానికి ప్రేరేపించమని. మేము వారినే వెతుకుతూ ఇచ్చటికి వచ్చాము. మరి మేం వారికి సందేశం ఎలా పంపగలము? మీరు వారిని వెతుకుతున్నారా? వారిరువురు తమ తమ లోకాలకు ఇప్పటికే చేరుకున్నారు. వారిని ఇప్పుడు ఇంకెక్కడా వెతుకవలసిన అవసరమే లేదు. ప్రణామం. నారాయణ. ప్రణామం శ్రీహరి. శ్రీహరి,
నా వలన ఏమైనా తప్పు జరిగినదా? వైకుంఠంలోనికి ప్రవేశించగానే తమరి సుందర ఆధారాలపై సుమధుర మందహాసం ఉత్పన్నం అవుతూ ఉండేది. కానీ నేడు అలా జరగనే లేదు. కారణం? నారద, నీకు తెలిసినదే కదా, మేము మా తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుని తపో ఆరాధనలు చేసి పరమశివుని నుండి వరాన్ని కూడా పొంది ఉన్నాము. కానీ సమస్య ఇప్పటికీ అలానే ఉన్నది. నారాయణ నారాయణ, నాకు కేవలం ఇంతే తెలుసు శ్రీహరి. తమరి వద్ద ఉపాయములు ఎక్కువ, సమస్యలు తక్కువ. మరిక తమరు విషయం పూర్తిగా విను నారదా. చెప్పండి ప్రభు. ఆ పరమశివశంకరుడు అకస్మాత్తుగా అంతర్ధానమైనందున పార్వతీమాత మనందరిపై కోపించారు. శ్రీ గణేశుడు, కార్తికేయుడు అంతే. ఇప్పుడు వారందరి కోపం ఎలా శాంతిస్తుంది? ఇదే ఆలోచించుతూ ఉన్నాను. స్వామి, ప్రభు, తమరు వెంటనే కైలాసం వెళ్ళండి, త్వరగా. లేదంటే దేవి పార్వతి కోపం ఉగ్రరూపాన్ని ధరిస్తుంది, ఇంకా అనర్థం జరుగుతుంది. మాత, మరి నాకేమీ ఆజ్ఞ? నారదా, ఇట్టి సమయమందు నీవు నీ ప్రభువు చెంతనే ఉండటం మంచిది. బ్రహ్మదేవా, మేము దేవి పార్వతి ఉగ్రతని, ఆ గణేశ కార్తికేయుల క్రోధాన్ని మా దివ్య దృష్టితో చూసి ఉన్నాము దేవి. కానీ మాకేమీ తెలియటం లేదు. భవనాథుని రూపాన్ని ధరించడానికి పరమశివులు ఎక్కడికి అదృశ్యులయ్యారు. అలాంటప్పుడు మేము దేవి పార్వతికి ఏం చెప్పాలో తెలియక సందిగ్ధంలో పడ్డాము. మరైతే ఏమి చెయ్యాలి? ఆ మాటకొస్తే పార్వతి మాకు సఖియే. కానీ ఇంతకు పూర్వం మేము ఎప్పుడు ఇలా ఉగ్రరూపమందు చూడలేదు. పతి కోసమని చింత, ఆదుర్ద పత్నిని ఉగ్రంగా మారుస్తుంది. ఆ ఉగ్రత్వాన్ని శాంతింపచేయడానికి తమరు వెంటనే కైలాసానికి వెళ్ళండి స్వామి. లేదంటే పరిణామం భయానకంగా ఉండవచ్చును. శ్రీహరి, నేను తమరి వ్యధని అర్థం చేసుకోగలను. ఇక్కడి మొత్తం వాతావరణమే వ్యథాభరితమై ఎంతగానో భయానకంగా ఉంది. ఓం హ్రీం. ఐం హ్రీం క్లీం అష్టభుజాధారిణి. మాతా శక్తి, ఐం హ్రీం క్లీం అష్టభుజాధారిణి. నా స్వామి శివశంకరులను అదృశ్యం చేసిన వారైన బ్రహ్మ, విష్ణు శీఘ్రమే ప్రత్యక్షమవ్వండి, తక్షణమే ప్రత్యక్షమవ్వండి. లేదంటే జగతిలో ప్రళయాన్ని సృష్టిస్తాను. శాంతించండి మాత, తమరు శాంతించండి. మాతా, స్థైర్యాన్ని వహించండి తమరు. సింహవాహిని శక్తి మాతకి జయము. శాంతించండి శాంతించండి మాత, మాత, శాంతించండి. తమరు శాంతించండి. ఎందుకంటే నాకు వరాన్ని ఇచ్చే సమయాన స్వయంగా ఆ పరమశివులే చెప్పారు, వారు భవనాథుని రూపాన్ని ధరించేదాకా కైలాసం నుండి అదృశ్యులై ఉంటారని. భవనాథుని రూపం ధరించాలి అనే నిర్ణయం స్వయంగా పరమశివులదే. దీనికి మాలో ఎవరూ కూడా దోషులు కారు. బ్రహ్మదేవా, స్వామిని భవనాథునిగా అవతరించమని వరాన్ని కూడా తమరే కోరుకున్నారు. అందుకే ఆయన అదృశ్యులైన దాని దోషం కూడా తమరిదే అవుతుంది. ఇప్పుడు తమరే వెతికి తెలుసుకోవాలి, వారు అదృశ్య రూపమందు ఎక్కడ విరాజిల్లుతున్నారో. ఇక వెళ్ళండి, వెంటనే తెలుసుకోండి. తమరి ఆజ్ఞానుసారమే మాత. తమరు క్రోధితులవద్దు మాత. శాంతించండి మాత. పితాశ్రీ శీఘ్రమే ప్రత్యక్షమవుతారు. అవును మాత, తమరు శాంతించండి. మా బాలురిపై కృప చూపండి జగదాంబ. తమరి మూల రూపంలోకి వచ్చేయండి మాత. మాత, తమరు నిశ్చింతగా ఉండండి. నేను భ్రాత కార్తికేయుడు మా దివ్య దృష్టి శక్తిని ప్రయోగించి శీఘ్రమే పితా మహాదేవుని వెతికి తెస్తాము. అవును మాత, శీఘ్రమే కైలాసానికి తీసుకొస్తాం.
ప్రణామం. త్రిలోకాధిపతి, ఓ శివశంకర, ఓ త్రిలోకనాథ, తమరు ఎక్కడికి అదృశ్యులయ్యారు? హర హర మహాదేవ. తమరు ఎక్కడున్నారు మహాదేవా? ప్రత్యక్షమై మాకు దర్శనమియండి మహేశ్వరా. ఓ భోళాశంకర, ఓ శివశంకర, ఓ త్రికాలదర్శి, భక్తవత్సల దేవేశ్వర, తమ భక్తుల పిలుపును వినండి ప్రభు, తమరి భక్తుల పిలుపును వినండి. మరి ఎక్కడున్నారు మహాదేవా? మేము తమరిని ఎక్కడిని వెతకం దేవాధిదేవా. తమరు ఎక్కడున్నా సరే తమరి భక్తులకు దర్శనమియండి పరమశివ. మాకు దర్శనమియండి మహాదేవా, దర్శనమియండి. పితా దేవాధిదేవా, మహాదేవా, ఎక్కడున్నారు తమరు? జగతిలో అణువణువు తమరు వ్యాపించి ఉన్నారు, అయినా మేము చూడలేకపోతున్నాము. తమరు ఎక్కడికి అదృశ్యులయ్యారు? నారాయణ నారాయణ, తమరు నా వలనే పరమశివశంకరులను వెతుకుతున్నారా? మాకేమనిపిస్తోందంటే నారదా, పరమశివుణ్ణి వెదికే వారి సంఖ్య పెరుగుతున్నట్లుంది. ఇప్పుడు మనం ఆయనను అవశ్యం కలుసుకోగలం. కానీ పరమపిత, మనకు పరమశివశంకరులను చేరుకునే మార్గం తెలియదు కదా. నారద, ఆ మహాదేవుడు నిర్ధనునికి వైభవం ఇయ్యగలరు, అసంభవాన్ని సంభవంగా చేయగలరు. మార్గం ఎరుగని అజ్ఞానులకు మార్గాన్ని చూపగలరు. శ్రీ మహావిష్ణువు అన్నది ఉచితమైనది నారదా. ఆ పరమేశ్వరులే ప్రశ్నని శంకని ఉత్పన్నం చేశారు. వారే సమాధానం పరిష్కారము చూపెడతారు. ఆయనకు ఏమీయును అసంభవం కాదు, అన్నియును సంభవమే నారదా. పరమపిత, పరమపిత, బహుశా మనం రేవతాచల గిరినార పర్వతం సమీపానికి వచ్చాం. అవును దేవర్షి, ఎలా అనిపిస్తోందంటే పితా దేవాది దేవులు మహాదేవులు దరిదాపుల్లో విరాజిల్లుతున్నట్లు. మనం వెంటనే రేవతాచలంపై దిగి మహాదేవులను వెతకాలి. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. అరే, ఇదిగో మనం పర్వతపాదం దాకా వచ్చాము. అయితే ఇక మనం మన లక్ష్యాన్ని సాధించి తీరుతాము. భ్రాతా కార్తికేయ, తమరు తమ దివ్య దృష్టితో అటు చూడండి. అచట తమరికి శివలింగము, అందు శివజ్యోతియు కనబడతాయి. నీవు నిజమే చెప్తున్నావు భ్రాతా గణేశ, ఇదే ఆ పవిత్ర మహిమాన్విత స్థలం. ఓ జగద్భాగ్య విధాత, ఓ సకల బాధా నివారక, తమరు ఇక్కడెందుకు దాగారు? ఓ కాల నిర్ణేత, త్రికాలలోని ప్రతి ఘడియలోనూ తమరి చమత్కార లీలలుంటాయి. అయినా ప్రభు, తమరు ప్రత్యక్షం కావటం లేదే. ఇక దర్శనమిచ్చి మా అందరి వ్యాకులతని పోగొట్టండి. ఇప్పుడు మనమందరము కలిసి ఆ పరమశివులను పిలవాల్సి ఉంది. దర్శనమియ్యండి శివశంకర, దర్శనమియ్యండి పరమేశ్వర, దర్శనమియ్యండి.
రేవతాచల గిరినార పర్వత పాదమందున్న ఈ పవిత్ర స్థానం భవనాథ శివలింగ నామంతో ప్రసిద్ధి చెందును. మాకు ఈ రమణీయ స్థానం అత్యంత ప్రియమైనది. ఇప్పుడు మీ దేవతలందరినీ అనురోధిస్తున్నాము, తమరందరూ తమ అంశరూపముల్లో ఇక్కడ వెలసిల్లండి. భవనాథ శివలింగమందు మా శివజ్యోతి సర్వదా విరాజిల్లుతూ ఉంటుంది. తమరి ఆజ్ఞని మేము పాటిస్తాము మహాదేవా. సమయమునే కథగా రచయించును తన లీలలచే హరుడు. సమయమునే కథగా రచయించును తన లీలలచే హరుడు. జనులందరికీ ముక్తినొసంగే మహాదేవుడే శివుడు. జనులందరికీ ముక్తినొసంగే మహాదేవుడే శివుడు. పరమేశ్వరునికి జయ, పరమేశ్వరునికి జయ, పరమేశ్వరునికి జయ, పరమేశ్వరునికి జయము, పరమేశ్వరునికి జయము, పరమేశ్వరునికి జయము, పరమేశ్వరునికి జయము, పరమేశ్వరునికి జయము. ఈసుని శరణును కోరిన వారే ఎరుగగలరు అనునిత్యం. నిరుపేదలు వైభవమును పొందుట సాధ్యమౌను ఇది సత్యం. ఈసుని శరణును కోరిన వారే ఎరుగగలరు అనునిత్యం. నిరుపేదలు వైభవమును పొందుట సాధ్యమౌను ఇది సత్యం. అజ్ఞానులకే జ్ఞానమొసంగే జ్ఞానేశ్వరుడే భవుడు. అజ్ఞానులకే జ్ఞానమొసంగే జ్ఞానేశ్వరుడే భవుడు. పరమేశ్వరునికి జయ, పరమేశ్వరునికి జయ, పరమేశ్వరునికి జయ, పరమేశ్వరునికి జయము, పరమేశ్వరునికి జయము, పరమేశ్వరునికి జయము, పరమేశ్వరునికి జయము, పరమేశ్వరునికి జయము. సమయమునే కథగా రచయించును తన లీలలచే హరుడు. సమయమునే కథగా రచయించును తన లీలలచే హరుడు. జనులందరికీ ముక్తినొసంగే మహాదేవుడే శివుడు. జనులందరికీ ముక్తినొసంగే మహాదేవుడే శివుడు. పరమేశ్వరునికి జయము, 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 పరమేశ్వరునికి జయము. నభము మస్తకము ధరణి పాదములు సృష్టియే దేహము కాదా. పవనములే శ్వాసలుగా వీచును సూర్యరశ్మియే నీడా. ఓ నభము మస్తకము ధరణి పాదములు సృష్టియే దేహము కాదా. పవనములే శ్వాసలుగా వీచును సూర్యరశ్మియే నీడా. దిశలే భుజములు కఠినగముగా పులి చర్మము ధరించువాడు. దిశలే భుజములు కఠినగముగా పులి చర్మము ధరించువాడు. పరమేశ్వరునికి జయము, పరమేశ్వరునికి జయము, పరమేశ్వరునికి
సమయమునే కథగా రచయించును తన లీలలచే హరుడు సమయమునే కథగా రచయించును తన లీలలచే హరుడు జనులందరికీ ముక్తినొసంగే మహాదేవుడే శివుడు జనులందరికీ ముక్తినొసంగే మహాదేవుడే శివుడు పరమేశ్వరునికి జయము 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 యమనియమములే సంయమములుగా జపతపయోగములాయే ఎత్ర తత్ర సర్వత్రుడు కలయిక తోచు వియోగములాగే ఓ యమనియమములే సంయమములుగా జపతపయోగములాయే ఎత్ర తత్ర సర్వత్రుడు కలయిక తోచు వియోగములాగే శంఖ సమాధానములే తానై ప్రశ్నోత్తరములు తానై శంఖ సమాధానములే తానై ప్రశ్నోత్తరములు తానై పరమేశ్వరునికి జయము 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 సమయమునే కథగా రచయించును తన లీలలచే హరుడు సమయమునే కథగా రచయించును తన లీలలచే హరుడు జనులందరికీ ముక్తినొసంగే మహాదేవుడే శివుడు జనులందరికీ ముక్తినొసంగే మహాదేవుడే శివుడు పరమేశ్వరునికి